హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో మీ దేవాంశ్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే నల్లేరు కాడ పచ్చడి అనమాట. సో దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటంటే ముందు ఆయిల్ అనేది 2 చేతులకి మంచిగా అప్లై చేసుకోవాలి, లేదంటే చాలా విపరీతమైన దురద అనేది వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా నాకు చాలా దురద వచ్చిందండి. నేను తర్వాత మళ్ళీ గ్లౌజ్లు వేసుకుని క్లీన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే నల్లేరుకాడ ముక్కలు ఈన్లు ఉంటాయి, అవన్నీ తీసేసుకుని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను ఇక్కడ 20 అయితే పచ్చిమిర్చి తీసుకున్నా, 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. అలాగే ఇందులో బెల్లం కూడా వేసుకున్నామండి, వెల్లుల్లి కూడా. సో ఇప్పుడు శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వీటిని మంచిగా ఫ్రై చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుట్లో అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాం. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా నేను వేసుకున్నానండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని అదే గిన్నెలో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న నల్లేరుకాడ ముక్కలు ఉన్నాయో అవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. లేంచో దురదైతే వస్తుంది. సో అది కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఒక 6 చెంచాలు నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటిని స్టార్టింగ్లో యాడ్ చేస్తే కనుక అవి త్వరగా మాడిపోతాయి. సో ఇవి ముక్కలు బాగా మగ్గిన తర్వాత నువ్వులు అనేది యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి మనకేమీ ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇక్కడైతే నల్లేరుకాడ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి. సో ఈ పచ్చడి చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఇంట్లో ప్రజెంట్ అందరికీ కూడా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులేనమాట. సో ఇది మంత్లీ 2 టైమ్స్ తినడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి నల్లేరుకాడ పచ్చడి తినడం వల్ల. సో నడవలేని వాళ్ళు కూడా నడుస్తారు ఈ పచ్చడి తింటే. అంతేగాని నెలకి 2 సార్లు అంతకు మించి ఎక్కువ తింటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. సో ఏదన్నా మితంగా తినాలి, అమితంగా కాదు. ఇక్కడైతే ఇప్పుడు మంచిగా మనకి ఫ్రై అయిపోయింది కదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది కదండి. సో దీంట్లో అయితే నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడైతే బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది బెల్లం వేయడం అంటే పచ్చళ్ళు ఇష్టం ఉండదు. ఇక్కడైతే మేము ఈ పచ్చడిని రోట్లో అయితే రుబ్బుతున్నామండి. రోలు అయితే ముందు కడిగి పెట్టేసుకున్నాం అనమాట. సో కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏమైతే పప్పులు అయితే వేయించామో అవన్నీ ముందు మెత్తగా అయ్యే వరకు రుబ్బేసుకున్న తర్వాత నల్లేరుకాడ ముక్కలు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇవి మెత్తగా నలిగిన తర్వాత ఇందులో చింతపండు, బెల్లం కూడా వేసుకుని మంచిగా రుబ్బాలన్నమాట. రుబ్బితే ఏమవుతుందంటే అన్నీ సమపాల్లో మిక్స్ అవుతాయి అన్నమాట. ఇదేనండి మా పచ్చిమిరపకాయ చెట్టు. సో కాయలు అయితే చాలా స్పైసీ అయితే ఉంటుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం అంతా అయితే వేసుకుని మంచిగా అయితే రుబ్బుతున్నాం అనమాట. ఇలా రుబ్బడం వల్ల మనకి చేతులు కూడా మంచిగా పని అవుతాయి కదండి. సో ఇక్కడ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతో మీ దేవాంశ్.